హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో JDBC ఉపయోగించి ఆరకిల్ డేటాబేస్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఈ వీడియోలో JDBC ద్వారా ఆరకిల్ డేటాబేస్లో స్టూడెంట్ టేబుల్లో రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. సో కోడ్ మాత్రం సేమ్గానే ఉంటుంది, క్వెరీ చేంజ్ అవుతుంది. సో న్యూ క్లాస్ని క్రియేట్ చేసిన ప్రతిసారి జార్ ఫైల్ని కనెక్ట్ చేయాలి, అప్పుడే ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. టేబుల్లో రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడానికి కూడా మనం ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ను ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది డేటాబేస్లో డేటాని మార్చే ఆపరేషన్. ఎగ్జిక్యూట్ అప్డేట్లో ఇన్సర్ట్ క్వెరీను రాయాలి. st.executeUpdate ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 101 రాజు హైదరాబాద్. కోడ్ రాసిన తర్వాత ప్రోగ్రామ్ను రన్ చేస్తే రికార్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్ట్ అనే మెసేజ్ డిస్ప్లే చేస్తా. system.out.println ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు కోడ్ని రన్ చేద్దాం. ఓకే, క్లాసెస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ, కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ, ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చాయి. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేసి రికార్డ్ ఇన్సర్ట్ అయ్యిందో లేదో వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ యూజర్ నేమ్ ఎండి పాస్వర్డ్ ఇచ్చి SQLకి కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని చూడడానికి DEC స్టూడెంట్ అని యూజ్ చేస్తాం. అదేవిధంగా టేబుల్లో వాల్యూస్ ఇన్సర్ట్ అయ్యాయా లేదా అని చూడడానికి select_from స్టూడెంట్ అని యూజ్ చేస్తాం. సో మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. మరిన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి రన్ చేస్తే ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చాయి. ఇప్పుడు SQL కమాండ్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. select*from student. సో వాల్యూస్ అనేవి సక్సెస్ఫుల్లీ ఇన్సర్ట్ అయ్యాయి. ఇలా JDBC ఉపయోగించి Oracle డేటాబేస్లో టేబుల్లో రికార్డ్స్ను ఇన్సర్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్టూడెంట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఎలా రిట్రీవ్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC, SQL మరియు ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని క్వాలిటీ కాంటెంట్ తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.